హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్. లాస్ట్ టైం మీరు ప్రపోజిషన్స్ గురించి చెప్పినప్పుడు అవును సో ఇందులో అది సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి అవును అంటే మిగతా ఈజీ ఇంగ్లీష్ బుక్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి మినిమం మీకు కావాల్సినటువంటి అంటే కొన్ని వొకాబులరీస్ ఉంటాయి అవి డెవలప్ చేసుకుంటే ఎక్కడన్నా ఏ విధంగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో మా వీడియోస్తో పాటు రెగ్యులర్గా ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినా లేదా బుక్స్ తీసుకున్నా చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం మీరు చెప్పిన దాని భాగంలోనే అడుగుతున్నాను సార్. ప్రపోజిషన్ చెప్పిన దాంట్లో సిన్స్ ఒకటి ఫర్ ఒకటి ఈవెన్ నాకు కూడా కన్ఫ్యూజనే ఉంటుంది అది. అంటే ఇది ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రామటికల్గా చూసుకుంటే దేన్ని ఎప్పుడు ఎలా వాడాలని తెలియదు. ఈవెన్ మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా సిన్స్ ఫర్ బండ గుర్తులు ఇచ్చేవాళ్ళు అనమాట ఇది అని. కొంత కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇవి ఎప్పుడు వాడాల్సి ఉంటుంది అంటారు? ఈ ప్రిపోజిషన్స్ అన్నిట్లోకెల్లా ఈ ఫర్ సిన్స్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అందుకే దీన్ని ఎక్స్క్లూజివ్గా కూడా మనం అడ్రస్ చేస్తున్నాం. ఈ ఫర్ సిన్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫర్ సిన్స్ అనేవి ఎక్కడ వస్తాయంటే పర్ఫెక్ట్ టెన్సెస్తో వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా హ్యావ్ హ్యాస్ వాడినప్పుడు లేదా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడినప్పుడు ఈ ఫర్ సిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే దీన్ని మెయిన్ కాంటెక్స్ట్ తీసుకుంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్తో వస్తాయి. అసలు ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు వాడాలి అనేది తీసుకుంటే జనరల్గా ఎనీథింగ్ ఎప్పుడో గతంలో ప్రారంభమై ఏదైనా వర్క్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ మామూలుగా. అవును, యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ ఆన్సరింగ్ అండ్ ద పీపుల్ ఆర్ వాచింగ్, ఇట్లా ఏదైనా ఇప్పుడు జరుగుతున్నాయి చెప్పినప్పుడు. అలా కాకుండా పాస్ట్ని ప్రజెంట్ని రెండింటిని క్లబ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఫ్యూచర్ని ఇండైరెక్ట్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు సాధారణంగా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది తీసుకుంటాం. మనం ఇప్పుడు చేస్తున్నామంటే ప్రజెంట్ కంటిన్యూస్, బట్ ఎంతసేపటి నుండి చేస్తున్నాం, ఎంత కాలంగా చేస్తున్నాం అనేది మనం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 నిమిషాల నుండి మనం మాట్లాడుతున్నాం అని చెప్పాలనుకోండి. అప్పుడు 10 నిమిషాల క్రితం పని ప్రారంభమైంది, ఇంతసేపు జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం మాట్లాడట్లేదు, అంటే ఇట్ మే కంటిన్యూ. సో గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా చేస్తూనే. ఇక్కడ నేను ఎందుకన్నాను అంటే సింపుల్గా చాలామంది తెలుగు మీడియా వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. టెన్సెస్ పేర్లు చెప్పకూడదు కానీ మామూలుగా ఆర్ తీసుకుంటే ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పటి నుండి చేస్తున్నావో ఎదుటి వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి డిఫరెన్స్ తెలియడానికి చేస్తూ ఉన్నాను అన్నప్పుడే ఆర్లు వాడతాం. చేస్తూనే ఉన్నాను అంటే ఎప్పటి నుండి అనే మీనింగ్ అందులో వస్తుంది. చేస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, ఎదురు చూస్తూనే ఉన్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. చేస్తూనే అనేది ఎప్పుడు వచ్చినా కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు టైం రెఫరెన్స్ ఇవ్వాల్సిన కాంటెక్స్ట్ వస్తుంది, సందర్భం వస్తుంది. అప్పుడు అయితే ఫర్ వాడాలి లేదా సిన్స్ వాడాలి. ఫ్రమ్ అనేది జనరలీ వీ డోంట్ యూస్. For since, for is a word which refers to the period of time. Okay. Since is a word that refers to the point of time. For అనేది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అని చెప్తుంది. ఫర్ అంటే కొంతకాలాన్ని ఒకటిగా చేసి చెప్తాం. ఓకే, ఇది ఎట్లా ఫర్కి సిన్స్కి డిఫరెన్షియేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎన్ని నిమిషాలు. మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి, హౌ మెనీ మినిట్స్. ఫస్ట్ మినిట్స్తో స్టార్ట్ చేద్దాం. హౌ మెనీ మినిట్స్ అని క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది, అది ఫర్ అవుతుంది. హౌ మెనీ మినిట్స్ అన్నప్పుడు ఫర్ 10 minutes, ఫర్ 20 minutes, ఫర్ 30 minutes. హౌ మెనీ అవర్స్, ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 4 hours. హౌ మెనీ డేస్, ఫర్ 2 days, ఫర్ 5 days, ఫర్ 10 days. హౌ మెనీ వీక్స్, హౌ మెనీ మంత్స్, హౌ మెనీ ఇయర్స్ అని ఇలా హౌ మెనీ అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది పీరియడ్ ఆఫ్ టైంతో చెప్పచ్చు. ఫర్ 10 minutes, 20 minutes, ఫర్ 2 hours, 3 hours, ఫర్ 3 days, 4 days, ఫర్ 1 week, ఫర్ 2 weeks, ఫర్ 3 weeks, ఫర్ 1 month, ఫర్ 5 months, ఫర్ 6 months అండ్ ఫర్ 1 year, ఫర్ 10 years. ఇలా హౌ మెనీ అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతుందో అది ఫర్తో చెప్తాం. దట్స్ పీరియడ్ ఆఫ్ టైం. కొంతకాలాన్ని ఒకటిగా చేసి చెప్తున్నాను, ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు అని ఒకటిగా చెప్తున్నాం. అలా కాకుండా విచ్ మినిట్, విచ్ అవర్, విచ్ డే, విచ్ వీక్, విచ్ మంత్, విచ్ అని క్వశ్చన్ చేయండి, ఆన్సర్ వస్తుంది కదా, అది సిన్స్తో చెప్పాలి.
పాయింట్ ఆఫ్ టైం. ఎన్ని నిమిషాలు అన్నప్పుడు మనం ఫర్ అంటున్నాం, పీరియడ్ ఆఫ్ టైం ఏ నిమిషం నుండి అన్నప్పుడు సిన్స్ వాడాలి. ఎన్ని రోజులు అన్నప్పుడు ఫర్ వస్తుంది. ఏ రోజు నుండి అన్నప్పుడు సిన్స్ వస్తుంది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్ అంటే ఫర్ 5 days 10 days ఫర్ ఇట్లా చెప్తాం కదా. ఏ రోజు అన్నప్పుడు డేట్ చెప్పాలి, లేదా సిన్స్ అని చెప్పి డేట్ చెప్పాలి, లేదా సిన్స్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే, నేమ్ ఆఫ్ ద డే ఆర్ ఎగ్జాక్ట్ ద డేట్. ఎగ్జాక్ట్ డేట్ చెప్పినా ఆ డే పేరు చెప్పినా సిన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్ మంత్ చెప్పినా లేదా మంత్ పేరు చెప్పినా మనకు సిన్స్ వస్తుంది. ఇయర్ మెన్షన్ చేసినా కూడా ఏ నెల అయిపోయింది, ఏ సంవత్సరం 1994 1996 ఇట్లా ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పినా ఎగ్జాక్ట్ మంత్ చెప్పినా ఎగ్జాక్ట్ డే చెప్పినా సిన్స్ వాడాలి. సో దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెంట్. ఎన్ని నిమిషాలు ఏ నిమిషం, ఎన్ని రోజులు ఏ రోజు, రైట్, ఎన్ని నెలలు ఏ నెల, ఇలా క్వశ్చన్ చేస్తే ఎగ్జాక్ట్ పాయింట్ తీసుకుంటే సిన్స్ వస్తుంది అన్నమాట. సిన్స్ సండే, సిన్స్ మండే, సిన్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్, ఇట్లా సిన్స్ 92 93 94, సిన్స్ సండే మండే, ఇట్లా కొన్ని సందర్భాల్లో సిన్స్ మై చైల్డ్హుడ్, నేను పుట్టిన దగ్గర నుండి, అంటే నేను ఎప్పుడు పుట్టానో ఒక పాయింట్ ఉంటుంది, అది నాకు తెలుసు. సిన్స్ మై చైల్డ్హుడ్, సిన్స్ వి మెట్, మనం కలిసిన దగ్గర నుండి, అంటే అది ఒక పాయింట్ ఆఫ్ టైం. అది సిన్స్ వి మెట్, సిన్స్ యూ టోల్డ్ మీ, నువ్వు చెప్పిన దగ్గర నుండి, ఇట్లా సిన్స్ అంటే ఎగ్జాక్ట్ ఒక సిచ్యువేషన్ని కూడా మనం రెఫర్ చేస్తాం. అవును. సో అలా సిన్స్ని ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు సిన్స్ వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ద లాస్ట్ 10 minutes. ఇప్పుడు సిన్స్తో చెప్పాలంటే మనం ఏ టైంకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం అనేది మెన్షన్ చేయాలి. అలా చేస్తే అప్పుడు సిన్స్ చెప్పాలి. ఓకే. వీ హ్యావ్ బీన్ టాకింగ్ సిన్స్ 7 o'clock, సిన్స్ 8 o'clock, సిన్స్ 9 o'clock అలా. ఓకే. సో సబ్జెక్ట్ని బట్టి అది అక్కడ మనం ఈ ఫర్ సిన్స్ ఒకటేనండి. ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్సెస్లో టైం రెఫరెన్స్లోనే వస్తాయి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రెండే అడుగుతారు. చాలా ఎక్కడైనా కూడా కన్ఫ్యూజన్ చేయాల్సి వచ్చినప్పుడు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ ఫర్ సిన్స్ ఈ రెండే ఇస్తారు ప్రిపోజిషన్స్లో, రైట్. కాబట్టి ఈ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి అంటే కొంత మనం వీడియోలో ఇచ్చినా కూడా సో ఇంకొంత ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వడానికి కూడా మీరు మేధా ఈజీ ఇంగ్లీష్ బుక్ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే స్కూల్స్ కాలేజెస్ కానివ్వండి, లేదా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కానివ్వండి, లేదంటే కొన్ని మీడియా హౌసెస్లో కూడా సో ప్రతి ఒక్కరికి ఈజీ ఇంగ్లీష్ బుక్ అనేది కావాలి అనేటువంటి ఉద్దేశంతో బల్క్లో ఆర్డర్ అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే కింద కామెంట్ బాక్స్లో కూడా దానికి సంబంధించిందే. సో ఈ బుక్ కానివ్వండి, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా దీంతో పాటు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు బ్యాచెస్ స్టార్ట్ అవుతాయని కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ రెగ్యులర్గా ఈ బుక్ కావాలి బల్క్లో అని కూడా అడుగుతున్నారు కాబట్టి సో దానికి ఎట్లా ప్రాసెస్, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఈ మన స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి. బేసిక్గా ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ అంటే అఫ్కోర్స్ ఎవరి పుస్తకం వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ నేను రాసిన అన్ని పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది ఈజీ ఇంగ్లీష్. ఎందుకు చెప్తున్నానంటే నేను 5 elements ఆఫ్ ఇంగ్లీష్లో 5 పుస్తకాలు రాశాను, A to Z ఇంగ్లీష్ పుస్తకం రాశాను, ఇది రాశాను. కానీ నాకు అన్నిట్లకల్లా బాగా నచ్చింది ఇది. ఎందుకు బాగా నచ్చిందంటే మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్గా నేర్చుకోవడం కోసం ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసి రాసిన పుస్తకం ఇది. అండ్ ట్రిమెండస్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు కొత్తగా మీరు అడిగారు కాబట్టి బల్క్ అడిగారు కదా, ఈ బల్క్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరైనా స్కూల్లో పిల్లలందరికీ 6th to 10th వాళ్ళకి బల్క్గా పుస్తకాలు కొంటే ఆ స్కూల్లో టీచర్స్ అందరికీ మనం ఫ్రీగా ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ బుక్ని ఉపయోగిస్తూ వాళ్ళ స్కూల్లో ఒక సంవత్సరం పాటు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన గైడెన్స్, మోటివేషను, ఇన్స్ట్రక్షన్స్, ఒక మాన్యువల్ లాగా వీళ్ళకు ఒక ఫుల్ డే వర్క్షాప్ మనం ఫ్రీగా చేస్తున్నాం. అలాగే ఎంప్లాయీస్, కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ జస్ట్ బల్క్గా తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ అందరికీ ఒక 1 day వర్క్షాప్ ఇంగ్లీష్ సెల్ఫ్గా ఎలా నేర్చుకోవాలనే దాని మీద మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా అయితే మీకు తెలియదు కదా, ఒక రోజు వర్క్షాప్ చేసి మేము 50-60 వేలు తీసుకుంటాం. అలాంటిది
మనం ఈ బుక్స్ తీసుకుంటే అది మనం ఫ్రీగా చేస్తున్నాం. బల్క్ అయినా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి ఈ 17th అండి, అక్టోబర్ 17th 2 బ్యాచెస్ ఫామ్ చేస్తున్నాం. 17th నుండి 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. దట్స్ 3-dimensional యూనిక్ ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఏ ఆన్లైన్ క్లాసులు లేనట్టుగా దీన్ని డిఫరెంట్గా డిజైన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ కోర్స్. ఎనీబడి కెన్ కాంటాక్ట్ అండ్ గెట్ రిజిస్టర్డ్ ఫర్ ద కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా సరే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈగర్లీ చాలామంది ఆన్లైన్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అండ్ కొన్ని ఫీడ్బ్యాక్లు కూడా నేను చూశాను, విన్నాను, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారనేటువంటిది. అండ్ బుక్స్ కోసం కూడా బల్క్లో ఆర్డర్ పెట్టినటువంటి స్కూల్స్, కాలేజెస్ కూడా నేను చూశాను. కొన్ని నియోజకవర్గాల్లో కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా మా నియోజకవర్గంలో మీ బుక్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. యూత్ అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కానివ్వండి, అండ్ మేధా ఈజీ ఇంగ్లీష్ బుక్, సో ఇది కనుక మీకు కావాలి అనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మెసేజ్ పెట్టినా కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.